ఈ రోజు మీకు వచ్చిన టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ ఆర్ సతీష్ కుమార్, యూరాలజిస్ట్, ఎస్ఎస్ కంప్లీట్ కిడ్నీ కేర్, నర్సింగ్రావుపేట్, 4వ లైన్, కర్నూలు. నమస్కారం సార్. సార్ మా అబ్బాయి డైలీ ప్రతిరోజు బెడ్ వెయిట్ చేస్తున్నారు సార్. మీరు ఏమైనా సలహా ఇస్తారేమో లేదంటే ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారేమో అని వచ్చాను సార్. గుడ్. ఏం టెన్షన్ పడద్దు, ఏం టెన్షన్ పడకండి. 6 years లోపల ఉన్న పిల్లలకి బెడ్ వెయిటింగ్ చాలా కామన్. ఇది ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్ కామన్ ఉన్న ప్రాబ్లం ఇది. సో 6 years లోపల ఉన్న పిల్లలకి తీసుకోవాల్సిన సూచనలు ఏమంటే, ఒకటి, సాయంత్రం పూట చిప్స్ కానీ, కురుకురే కానీ, సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఆపేసేయండి. వాటర్ తక్కువ తీసుకోమని చెప్పండి. కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవి తక్కువ తీసుకోవాలి. రాత్రిపూట తీసుకోవద్దు. పడుకునే ముందు యూరిన్ పాస్ చేసి వచ్చి పడుకునేటట్టు అలవాటు చేయించండి. పిల్లలు ఆటల్లో పడి మార్నింగ్ టైం సరిగా యూరిన్ పోకుండా హోల్డ్ చేసుకుంటారు. ఆ హ్యాబిట్ ని బ్రేక్ చేద్దాం. పేరెంట్స్ గా మనం చాలా ఓపికగా ఉండాలి ఈ విషయంలో. స్మెల్ వస్తుంది, బెడ్స్ తడిచిపోతుంటాయి, వాటిని ఆరబెట్టుకోవాలి, ఇవన్నీ కామన్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. బట్ ఈ విషయంలో మీరు చిరాకు పడినా, విసుక్కున్నా, అరిచినా, కోపపడినా పిల్లవాడి మెంటల్ స్టేటస్ మీద దెబ్బతీస్తుంది. కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు పిల్లలని ఎంకరేజ్ చేయండి, రివార్డ్ చేయండి. చాక్లెట్స్ ఇస్తామనో, బిస్కెట్స్ ఇస్తామనో, ఏదో మూవీకి తీసుకెళ్తామనో, ఏదైనా పార్కుకి తీసుకెళ్తామనో, ఈసారి యూరిన్ పాస్ చేయకపోతే, రాత్రి బెడ్ వెట్ చేయకపోతే నీకు ఈ రివార్డ్ ఇస్తామండి. కానీ రివార్డ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. రివార్డ్ ఇవ్వడం మస్ట్. వెంటనే రివార్డ్ ఇస్తే వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. వాళ్ళు దీనికి, ఈ ట్రీట్మెంట్కి హెల్ప్ చేస్తారు. ఇంకోటి, బెడ్ వెట్టింగ్ అలారమ్స్ దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది మీకు. ఆ బెడ్ వెట్టింగ్ అలారమ్స్ యూజ్ చేసి కూడా పిల్లల్ని నిద్ర లేపి యూరిన్ పాస్ చేసేటట్టుగా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసేసి 6 years వచ్చేంత వరకు ఓపిక పట్టండి. 6 years తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్, ప్రాపర్ టెస్ట్ చేయించుకొని ఫ్రీగా ఉంటారు వాళ్ళ పిల్లలు. సో మెయిన్ థింగ్, డోంట్ కర్స్. ఏం శ్రీనివాస్, ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. ఈ విధంగా ఫాలో కా. ఒకసారి తీసుకురండి, చూసి ఏం మేజర్ ఇష్యూస్ ఏం లేవు అంటే ఈ ఇప్పుడు చెప్పినవన్నీ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.